నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దం బుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దం బుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞాన మొదలై నిన్నటికి 1066 రోజులైందండి. ఈ రోజు 1067వ రోజు. ఈ గీతా జ్ఞాన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజ శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో ఇవాళ 1067వ రోజు, అంటే క్రీస్తు శకం 2024 ఫిబ్రవరి 4వ తేదీన 18వ అధ్యాయం శ్లోకం నంబర్ 55, అంటే అచల పరిపూర్ణుడైనటువంటి ఏకైక సద్గురు, ఏకాత్ముడు, సృష్టికి అకర్త అయినటువంటి
నిన్ను నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలంటే సాజన్మ సాకార సద్గురుమూర్తి ఎంతటి వాడో తెలుసుకోవాలి. సాజన్మ సాకార సద్గురుమూర్తి ఎంతటి వాడో తెలుసుకున్న తర్వాత నువ్వు చెప్పేటటువంటి ప్రబోధను ప్రపంచంలో ఎవరైనా తిరస్కరించినా, వినకపోయినా, వ్యతిరేకించినా నీ ప్రవర్తన ఎలా ఉండాలి అనేదాన్ని తెలియజేసేటటువంటి 192, 93 కంద పద్యాలతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? కాకుల వలె కోకలిడే లోకుల కేకలకు బెదిరి లోగుందకటన్ మోకత్వమును చాలు వివేకుడవైయుంటివే విని నా మాట. పెద్దలనెవరిని చూచినా ముద్దుగా మాట్లాడి వారు ముదమున చెప్పే శుద్ధుల కడ్డము చెప్పక ఒద్దికతో మృక్కి వినుమా ఓ పుణ్యతమా. ఈరోజు శీర్షిక ముందుగా ప్రకటించాలి కదండి. శీర్షిక చూడండి, మౌనం ఎప్పుడు పాటించాలి, ఇది శీర్షిక. మౌనం ఎప్పుడు పాటించాలి? ఓకే అండి, మౌనం ఎప్పుడు పాటించాలి. మూకత్వము అంటే, మూకత్వము అనే పదం వాడారండి 2వ లైన్లో. మూకత్వం అంటే మౌనం అండి. మూకత్వం అంటే మౌనం. ఊను అంటే పూను అని. మూకత్వమూను చాలు, సుమ్మా ఇరు. రమణ మహర్షి చెప్పిన సుమ్మా ఇరు ఇదే. అదే అవునండి. ఆయన అచల సంప్రదాయం అండి అని అడగబాకండి. ఎవరు చెప్పినా చెప్పేవాడు వినేవాడు ఇద్దరు ఉండరండి. నిజంగా సద్గురు పుత్రుడు అయితే కొవ్వు అణచదగునని చెప్పారు కదా, నిన్నే చెప్పారు. నిజంగా సద్గురు పుత్రుడు అయితే నువ్వు సద్గురు మాటలకు అడ్డం పడే వాళ్ళ కొవ్వు అణచదగును అని చెప్పారు. దాని ప్రకారం చూస్తే కాకుల వలె కూకలిడే, ఈ కాకులతో వీళ్ళని ఎందుకు పోల్చారంటే, అచల సిద్ధాంతం పేరు పెట్టుకొని ఊరి మీద తిరిగే వాళ్ళని కాకులతో ఎందుకు పోల్చారు కృష్ణ ప్రభువులు అనేది మీకు క్లారిటీ ఇస్తాను. 192, 193 ఈ 2 పద్యాల్లో కృష్ణ ప్రభువులు చెప్పదలుచుకున్న విషయం మిమ్మల్ని నేరుగా చేరుతుంది. మౌనము ఎప్పుడు పాటించాలి, మీకు దీనికి ఉదాహరణ కూడా నేను మంచి ఉదాహరణ ఇస్తాను. కృష్ణాపురంలో జరిగిన ఎగ్జాంపుల్ సరిపోతుంది. కాటమయ్య గారు ఏం మాట్లాడరు, వారి శ్రీమతి గారు కంగారు పడుతుంటారు. ఇప్పటికి కూడా కంగారు పోలేదని అనుమానం లేదు దీంట్లో. కాటమయ్య గారు ఏమేమి మాట్లాడరు, వారి శ్రీమతి కంగారు పడుతుంటారు. నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను, మా శ్రీమతి గారు కూడా కంగారు పడుతూనే ఉంటారు. ఈ 2 దీనికి సరిపోతుందండి. మొదటి మూకత్వానికి కాటమయ్య సరిపోతారు.
ఆ, తర్వాత మా ఆవిడ కంగారు పడేదానికి నేను సరిపోతాను. ఉమ్, ఇద్దరికి కంగారు మాత్రం పోలే. ఆ, బాగా గమనించాను. ఇప్పుడు కాకుల వలె కోకలిడే వాళ్ళు ఎవరు అంటే, ఉమ్, అచల ప్రబోధనం మనం చెప్పామనుకోండి, ఆ, ఇక్కడ చెప్తాండే సూచన చూసుకోండి, మౌనం ఎప్పుడు పాటించాలి అని. ఉమ్, ఉమ్, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉండేది మౌనమేనండి, నేను ముందే చెప్పేసి ఉండా. ఇదే పదమే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. గీత మహాత్మ్యంలో చెప్పింది సంస్కృతం, ఉమ్, ఇది తెలుగు. ఏం లేదు, మూకం కరోతి వాచాలం. మొగోడు మాట్లాడతాడయ్యా, ఆ, ఎట్టా సాధ్యం అండి? ఉమ్, ఆ గురు శిష్యులకు తెలుసది, నేను చెప్పింది కాదు ఇది. మూకం కరోతి వాచాలం, మూగవాడు మాట్లాడును. ఆ, ఆ, ఈ పదం విన్నారు కదా మీరు, శ్లోకం. అవునండి. ఇప్పుడు మూకం మాట్లాడతాడు, మౌనంగా ఉంటే అర్ధాంగీకారం అంటారు, లేదంటే అతనికి ఇష్టం లేదని కూడా రకరకాలుగా ఉంటుంది కదా దాని అర్థం. ఏం లేదు, ఒకే రకంగా ఉంటుంది. నాగేశ్వర ప్రసాద్కి రకరకాలుగా ఉంటుంది. ఉమ్, నాగేశ్వర ప్రసాద్లో ఉండే పరిపూర్ణుడికి ఒకే రకం అది. ఉమ్, మూకం కరోతి వాచాలం అంటే మూగవాడు మాట్లాడినట్టు లెక్క. ఉమ్, అచల పరిపూర్ణుడు మాట్లాడుతున్నప్పటికీ మూగవాడి కిందే లెక్క. ఉమ్, బాగా గమనించండి, ఈ తేడా మీకు ఈ 2 పద్యాల్లో క్లారిఫై చేసేస్తాం. ఆ, కాకుల వలె కోకలిడే, చూసుకోండి దీనికి ఎగ్జాంపుల్. మీనింగ్లెస్ వాయిస్ ఈజ్ ఓన్లీ నాయిస్. ఉమ్, అంతేనా? ఆ, మీనింగ్లెస్ వాయిస్ ఈజ్ ఓన్లీ నాయిస్. అవునండి. ఉమ్, అర్థరహితమైనటువంటి మాటలు కేవలం శబ్దములు మాత్రమే. ఉమ్, అచల పరిపూర్ణ సూచన చేస్తుంటే మధ్యలో అడ్డం పడేటువంటి కాకులను పట్టించుకోబాకు. ఉమ్, ఇప్పుడు 4 రోజులు జరిగింది సత్సంగం కృష్ణాపురంలో. ఆ, 4 రోజుల్లో మొదటి 3 రోజులు చాలా ప్రశాంతంగా జరిగింది. ఉమ్, వచ్చే వాళ్ళంతా రావచ్చని యూట్యూబ్ లోనే, గ్రూప్ లోనే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కుడుపూడి నాగేశ్వరరావు గారు. ఉమ్, కానీ అప్పుడు రాలే. ఉమ్, అట్లనే వాళ్ళు వినకుండా ఉండారా? అట్ట కూడా లేదు. ఆ, 3 రోజులు జరిగిన సత్సంగాన్ని పూర్తిగా ఫోన్ నా పక్కన పెట్టి ఎక్కడి నుంచో వినేసి ఆ మాటల్ని తప్పులు పట్టేదానికే చివరి రోజు వచ్చిండు పాపం. అదేనండి, కట్ అండ్ పేస్ట్ చేస్తాం, అదే ప్రాబ్లం. మనం ఏం మాట్లాడినా కూడా కట్ అండ్ పేస్ట్. ఆ మాటల్ని తప్పులు పట్టేదానికే వస్తారనమాట. ఉమ్, ఇది చూడండి, అప్పుడు మీరేం చేయాలి? అది కృష్ణప్రభువులు మనకు చెప్తాడు. ఇదే ఎగ్జాంపుల్, మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఉమ్, కాకుల వలె కోకలిడే లోకుల కీకలకు బెదిరి లో కుందక అటన్ లో. ఈ పదంలో ఎంత ఉంది తెలుసా? ఉమ్, అమ్మగారు వివరించి ఎక్స్ప్లెయిన్ చేసేశారు మనకు ఆల్రెడీ సద్గురుమాత. ఉమ్, లో వాళ్ళు మాట్లాడినారు, మనసులో బాధపడగారు నాయన. ఉమ్, కుందక ఉమ్, లో కుందక. వాడు తిరుక్కొని 10 మందిలో నిన్ను మాట్లాడినాడని నువ్వు ఏమంటారు బాధపడినావు అనుకో, ఆ, అది కావూరు నాగేశ్వర ప్రసాద్ బాధపడేది, నువ్వు కాదు. ఉమ్, లో కుందక మనసుతో కదా బాధపడేది, అవును. నువ్వు ఆ మనస్కుడు కదా నాయన. ఉమ్, కుంద అటన్ అదే ప్రదేశంలో, అది లెక్క. ఉమ్, నిన్ను ఎవరైనా విమర్శించారంటే మీరేం చేయాలంటే, ఉమ్, అటన్ ఆ ప్రదేశంలో, ఆ సమయంలో ఉమ్, మూకత్వము, ఉమ్, మూగవానిగా. ఉమ్, మూకత్వం అంటే మౌనము. మౌనమే నీ భాష ఓ మూగ మనస అని మీరు ఎంత స్పష్టంగా పాడారు కదండి. ఉమ్, మౌనమే నీ భాష ఓ మూగ మనస పాట పాడండి మీరా. అవును, అవును గురుగారు. ఉమ్, ఆ మనసు లేనిదేనండి. ఆ, ఆ పాట ప్రకారం మీరు అర్థం చేసుకుంటే చాలా ఎక్కువ అవసరం లేదు. ఆ, ఇప్పుడు మౌనమే నీ భాష ఓ మూగ మనస. మౌనమే నీ భాష ఓ మూగ, ఈ 3 పదాలు తీసుకోండి. అవును.
మనసు మూగది, ఉమ్, కన్ను గుడ్డిది, ఉమ్. చెవులు చెవిటివి. అది మనసు మోగది. ఓకే, ఎస్, నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఆ విషయాన్ని. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్ గురుగారు. కన్ను గుడ్డిది అంటే తెలుసా? ఆ, కన్ను చూస్తుంది అంటే మొత్తం శరీరంతో కలిస్తేనే కన్ను చూస్తుంది. కన్ను సపరేట్ ఇప్పుడు చూడమని చెప్ప. ఆ, మూలం లేని గుర్తిరిగే శరీరం కదా ఇది. ఆ, మూలము లేని గుర్తుతో మనసు దేహం మీద ఆధారపడి విషయాల ఆధారంగా మనసు ఆధారంగా విషయాలు, దానికి దీనికి లింక్ తప్ప. ఉమ్, చూసుకోండి, ఇది ఇప్పుడు విత్తనము చెట్టు యొక్క గుణాన్ని కలిగి ఉంటుంది. చెట్టు విత్తనం గుణాన్ని ఇది దీని మీద ఆధారపడి ఉంటుందా లేదా? అవును. మనసు మూగది అంటే యాక్చువల్ గా దానికి రూపం లేదు, ఉమ్, కానీ అన్ని రూపాలు దాందే. ఉమ్, అన్ని రూపాలని భావించే మనసు నిజానికి మూగది. ఉమ్, మనసు మూగది అనేటువంటి స్పష్టమైన అవగాహనలో ఉండేవాడు పరిపూర్ణుడు. అది. ఇది తెలియజేయడానికి మీకు కాటమయ్యను ఉదాహరణగా అక్కడే తీసుకున్నాను ఆ రోజే. ఉమ్, ఆ కాటమయ్య ఋషి వారికి నేను ఆ రోజు మీకు ప్రతిపాదన చేసిన విషయం ఏంటంటే, ఉమ్, అంత మొత్తం కృష్ణాపురం పల్లపోతుల పుల్లయారుల మరి శిలా విగ్రహం ముందు ప్రతిపాదన ఏంటంటే, అమ్మ ఆయన మాట్లాడలేదని మీకు బెంగ అవసరం లేదు, ఉమ్, ఆయన శరీరంలో ఎలాంటి అనారోగ్య బాధలు లేవు, ఉమ్, ఆయన నిద్రపోకుండా మేలుకొని ఉండాడే అనేటటువంటి ఇది మీకు 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 ఆ కంగారు అవసరం లేదు. ఉమ్, ఆయన మేలుకున్నా నిద్రపోయినా మేలుకున్నట్టే. చేప నిద్రపోయేటప్పుడు కళ్ళు మూసుకుంటారే, ఆ, చేప నిద్రపోయే టైం ఏది చెప్పండి? జస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఎగ్జాంపుల్. మళ్ళీ చేప కాడికి పోవాలండి. అది మీరు చెప్పండి గురుగారు. నేను చెప్పి అదే ఎగ్జాంపుల్ వాడాను. చేప నిద్రపోయేటప్పుడు కళ్ళు మూసుకోదు. అవును. 21 రోజులు కోడి కింద ఉండేటువంటి గుడ్డు నిద్రపోతుందా మేలుకుందా అని అడగబోకండి. గుడ్డు అవును. 21 రోజులు దాంట్లో ప్రాసెస్ జరుగుతుంది. ఎడ జరుగుతుందని అడిగితే నేను ఎడ చెప్తా? నేను మళ్ళీ గుడ్డు అవ్వాలి ఇప్పుడు. ప్రాసెస్ జరుగుతూ ఉంది అంటే ఏదో ఉంది. అబ్బే, ఏం లేనిది ప్రాసెస్ జరిగింది తెలుస్తుందండి. ఏదో ఉంది అంటే మళ్ళీ ఇంకేదైనా రహస్యం నేను దాపెట్టాను అనుకుంటారు అందరూ. బట్టలు ఇప్పి చెప్తాను నేను, తెర తీసి చూపిస్తా ఉంటా మీకు. ఏదో ఉంది అనుకోవడమే తెర. సో ఇప్పుడు ఇక్కడ ఉంది లేనిది రాసుకొని చెప్తా. అట్లా కాదండి, ఉంది లేనిది కాలేదండి చెప్తా. ఉండేది లేనిది కాదు. మీరు రాసుకోండి. ఏం చెప్పాను మర్చిపోయినా మళ్ళీ. అట్లా గురుగారు, అట్లా ఏం చెప్పాను? తెర. అదే మనసు మూగదే అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అవును, మనసు మూగదే. ఎస్, తెర ఉండలే. తెర లేకనే ఉన్నట్టు కనిపించేది తెర. లేకనే ఉన్నట్టు కనిపించేది తెర, అది మనసు. లేకనే ఉన్నట్టు కనిపించేది తెర. ఓకే అండి. లేకనే ఉన్నట్టు కనిపించే తెర. ఆ తెరలో నుంచే మీకు అదే సినిమా తెర. నేననే సినిమా తెర అదే. నేననే సినిమా బాగుందండి. నేననే సినిమా తెర. నేను అనే సినిమా తెర. మళ్ళీ నేను అనే ఒరిజినల్ కాదు, రెండో నేను. అది సినిమా తెర అనేది రెండో నేనండి. అదే గురుగారు. తెర ఆధారంగానే సినిమా. తెర తీస్తే సినిమా ఉండదు, సినిమా తీస్తే తెర ఉంటది. అవును, రాసుకోండి. తెర కింద సినిమా. ఫస్ట్ తెర కింద సినిమా. అవును, రాసుకోండి. తెర ఈజ్ ఈక్వల్ టు 2 వేయండి. తెర ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే. సినిమా ఈజ్ ఈక్వల్ టు 3 వేయండి. తెర ఆధారంగా సినిమా. సినిమా అనేది వ్యష్టి. ఈ తెర పైన ఎన్ని సినిమాలన్నా వచ్చిపోతూ ఉంటాయి.
ఇదే నేననే తెర పైన, అంటే రెండో నేనంటే రెండు పెట్టాను, ఎదురుగా రెండు వేసి పెట్టాను మీకు, ఇంకా ఒకటి దగ్గరికి పోలే. ఈ తెర అనేటువంటి మనసు పైన ఎన్ని జన్మల జనన మరణాలు జరిగాయో అన్ని సినిమాలు ఈ తెరదే. అవునండి, ఎన్నో సినిమాలు వచ్చిపోతూ ఉంటాయి. ఆ తెరకు సంబంధించింది అది. అవును, ఆ తెర లేకుండా సినిమా ఉండదు. తెర లేకుండా సినిమా లేదు. 1067వ ఎపిసోడ్ లో 2వ భాగానికి పునః స్వాగతం. ఫిబ్రవరి 4వ తేదీ, ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం రోజున ఎపిసోడ్ లో మనకు జూమ్ లింక్ 40 నిమిషాలు ఉంటుంది అనుకున్నాం కదా, దాన్ని 25 నిమిషాలకు తగ్గించినట్టున్నారండి. అందుకని ఈ యొక్క ఫ్రీ యాప్ జూమ్ లింక్ సండే జాయిన్ అయ్యే వాళ్ళకి 25 నిమిషాలు మాత్రమే కల్పిస్తున్నందున కైవల్యాశ్రమం లింక్ ప్రొవైడ్ చేయకపోతే ఆదివారం లీవ్ ఇచ్చేయండి, పర్వాలేదు. 3 బిట్లుగా మరి శ్రోతల్ని ఆ విధంగా విసిగించడం, 3 సార్లు వాళ్ళని ఆపి మళ్ళీ పిలవడం బాగోదు కనుక కైవల్యాశ్రమం లింక్ ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానయజ్ఞం కొనసాగించండి. వారే ప్రారంభించారు. కైవల్యాశ్రమం లింక్ లేకపోతే జ్ఞానయజ్ఞానికి సెలవు ఇచ్చేయండి, ఏం పర్వాలేదు, ఏం ఇబ్బంది లేదు. అదే మన ఇంటిదేం కాదు, వారు ప్రారంభించింది వారి లింక్ లోనే పూర్తి చేద్దాం. నెక్స్ట్, ఈరోజు మనం వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు కాకతాళీయంగా ఈరోజు మనకు 192, 93 కంద పద్యాల ద్వారా అద్భుతమైన సందేశం అందుతుందండి. 1, 2, 3 అండి. అందులో ఇప్పుడు మీకు తెర అనేది 2 అని చెప్పానండి. తెర అనేది 2, గురువు కూడా అదేనండి. చెప్పాలంటే ఆయనకు తెర కావాలి కదా, మనసు కావాలి కదా. కాబట్టి ఇవన్నీ కూడా మీకు చెప్పేటువంటి క్రమంలోనే నేను ఇట్లా చెప్పాలని నేను కూడా తెలుసుకుంటున్నానండి. చూసుకోండి, తెర అంటే నెంబర్ 2 అన్నాను, అంటే గురువు అని చెప్పాను, కృష్ణుడు అని చెప్పాను. సినిమా అనేది నెంబర్ 3, కావూరి నాగేశ్వర ప్రసాద్ సినిమాలో పవిత్రాయం. అంటే గురువు శిష్యుడు ఇద్దరి జ్ఞాపకాలు కావూరి నాగేశ్వర ప్రసాద్ లోనే ఉంటాయి. వీళ్ళిద్దరు కాంతి ఉంటుందండి, అదేనండి రాముడు. అదే రామ అంటే అర్థం అది. ఇందాక ఎవరు దుషి ప్రభాకర్ జీ క్లిప్పింగ్ కూడా పెట్టినట్టున్నారు రామాజీ గారు. ఆయన ఏమంటారంటే, నాకు తెలియదు, అది రాగద్వేష రహితుడే రాముడు అంటాడు. నాకు తెలుగులో అర్థం చేసుకునేదానికి నాకు అంత కెపాసిటీ లేదు. రాగద్వేష రహితుడు రాముడు అండి. రాగద్వేషాలని కేవలం నటనగా తీసుకునేవాడు కృష్ణుడండి. దానికి బంధితుడైన వాడు పూజారి వెంకటేశ్వర. రాగద్వేష రహితుడు రాముడు నెంబర్ 1. రాగద్వేషాలని కేవలం నటిస్తూ కొనసాగించేటువంటి వాడు గురువు. అది పాత్ర, మేక నిర్భయానంద గాని, తలపల మురళీరత్నం గాని, కృష్ణుడు గాని, మీరు ఏదైనా పెట్టుకోండి. ఆయనకు రాగద్వేషాలు ఉన్నట్టు మనం చూడటం వల్లనే కనిపిస్తాయి, ఆయనకు లేదని ఆయనకు తెలుసు. కాబట్టి ఈ తెర అనేది తీస్తే అప్పుడు సినిమా ఉండదు, కానీ తెర పెట్టుకున్న వేళ సినిమా ఉంటది. నువ్వు తెర తీసుకున్న వాడు అయితే అవసరమైనప్పుడు మరి తాబేలు ఎట్లాగైతే తన అవయవాలను ఒకేసారి లాక్కుంటుంది లోపలికి డిప్పులకి, అట్లా నువ్వు పంచేంద్రియాలని కంట్రోల్లో పెట్టుకుని మూగోడుగా ఉండవయ్యా. మూకత్వమును చాలు. ఎప్పుడు నువ్వు వివేకుడవై ఉంటేనే. నువ్వు వివేకుడైతే నా మాట విని అక్కడ మూగత్వం ప్రదర్శించు. నెక్స్ట్, దుష్టుల ముందరే మూకత్వం ప్రదర్శించమనింది నిన్ను. కావూరి నాగేశ్వర ప్రసాద్ అడిగినప్పుడు మూకత్వం ప్రదర్శిస్తే ఆయనకు అర్థమయ్యేదట. పూజారి వెంకటేశ్వరం అడిగినప్పుడు మూకత్వం ప్రదర్శిస్తే ఆయనకు అర్థమయ్యేదట. ఎవరు ముందర నీకు మూగోడుగా నటించమని చెప్పింది? ఇప్పుడు మూకత్వం ఎవరైతే మనకి
వితండవాదుల ముందర. సరే. వితండవాదుల ముందర మూగత్వం ప్రదర్శించు. నిన్నే చెప్పాను కదా, నేను 500వ జ్ఞానయజ్ఞం రోజున ఖమ్మం జిల్లాలో నేను మూగోడుగా ఉంటిని. దానికి నాకు ఫలితం అవసరం లేదు కదా. నేను మూగవాడుగా ఉన్నప్పుడు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఎంత వాళ్ళ ప్లే అంతే. మనకు తెర ఉంటే ఆడ పనిచేస్తుంది, తెర లేదు ఆడ. కాకపోతే వాళ్ళు ఏం ప్రచారం చేసుకుంటారంటే నేను మాట్లాడినా నోరు తెరవని లేదంటారండి. ఓకే, నేను అప్పుడు కూడా మూగోడే నేను. అట్లా ఇప్పుడు మీరు ఎంత మాట్లాడండి, మీరు మాట్లాడేటప్పుడు నేను గుమ్మని ఉండిపోతాను. మాట్లాడండి, ఎంతసేపు మాట్లాడతారు మీరు, చూద్దాం, నాకేముంది. ఇప్పుడే చూశాను 25 నిమిషాలకి లింక్ కుదించబడింది, నిలిపేయండి. ఆదివారం అదేం పోయింది. ఇప్పుడు మీకు నేను చెప్పాలని కానీ ఇది ఏదో పెంచేవాళ్ళని కానీ అట్లాంటిది నాకేం సంబంధం అండి ఇదంతా. ఆదివారం నిలిపేయండి. వాళ్ళ లింక్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తే అప్పుడు కొనసాగించండి. నాకేం సంబంధం ఉంది దీని గురించి. అట్లా కాకుల వలె కోకలిడే లోకులకు బెదిరి బాధపడబాకు, మూగోడుగా ఉండు. విద్యాసాగర్ గారు లాంటి వాళ్ళు వచ్చి నిన్ను పలకరించి నువ్వు చెప్పబోయా అంటే చెప్పునైనా పర్వాలేదు, ఎన్ని రోజులైనా కానీ. 193 అదే చూసుకోండి. పెద్దలనెవరిని చూచినా, మీకు జ్ఞానేశ్వరి జ్ఞానయజ్ఞ ప్రకటన అంటే జరిగింది. పెద్దలనెవరిని చూచిన ఆడ విద్యాసాగర్ గారు, విజ్ఞాన ప్రసాద్, కోసూరు మురళీకృష్ణ కదా ఆయన పేరు. వాళ్ళిద్దరు వచ్చి, అభయానందం వచ్చారు, గుర్రాల మోహన్ రావు గారు వచ్చారు, లింగమూర్తి గారు, వీళ్ళందరూ వచ్చి ఆశీర్వదించి ఈ జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించారు. ఇట్లా మన ఇద్దరికి ఏం సంబంధం ఉంది, మీరు అసలు లేనే లేదు అక్కడ. కాబట్టి అటువంటి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు వెనక్కిపోవద్దు. కాబట్టి ముద్దుగా మాట్లాడి వారు ముదమున చెప్పే శుద్ధులకు అడ్డం పడద్దు. ఇప్పుడు నాలో మాట్లాడుతుండేదంతా వాళ్ళే. మరి ఒద్దికతో వాళ్ళకు మొక్కి నువ్వు విను, ఓ పుణ్యతమా. పుణ్యుడా కాదు, పుణ్యతమా. పుణ్యతమ మీన్స్ పురుషోత్తమా. పురుషులలో ఇతనే ఉత్తముడు. ఎవరు ఉత్తముడు పురుషోత్తముడులో, ఎవరు ఉత్తముడు పురుషుల్లో అంటే, పురుషుల్లో అంటే స్త్రీల్లో కూడా అండి. పురుషుల్లో స్త్రీల్లో కూడా ఉత్తమమైన మానవుడు ఎవరంటే, అచల పరిపూర్ణ ప్రబోధ నిజంగా తెలిసి చెప్పే సమయంలో అడ్డం పడే వాళ్ళు అడ్డం పడినప్పుడు మూగవాడుగా ఉండొచ్చు. పెద్దలెవరైనా జిజ్ఞాసతో కావూరు నాగేశ్వర ప్రసాద్ వలె, కుడుపూడి నాగేశ్వర వలె ఎవరైనా అడిగితే చక్కగా చెప్పొచ్చు. కాబట్టి వాడు చెప్పినప్పుడు మూగోడే, చెప్పినప్పుడు మూగోడే. కాబట్టి ప్రతిరోజు దానికి ముందర మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును, గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. అదే అనమాట కథ. కనుక మనకు ఏతావాత తేలింది ఏంటి అంటే, ఈరోజు ఈ ఎపిసోడ్ లో తెర అనేది నంబర్ 2. మళ్ళీ ఈ ఉదాహరణ ఈ రోజు మన ఇద్దరి వరకే చెల్లుతుంది, ఇది అందరికీ చెల్లదు. ఎవరిని వస్తే వాళ్ళకి అనుకూలంగా చెప్తా. ఉదాహరణ వెనకాల పోబాకండి. తెరను చూస్తా ఉంటే పరిపూర్ణ చూసినట్టు చెప్పారు కదండి ఆ రోజు, అదంతా ఎత్తాబాకండి నా దగ్గర. నీకు అవగాహన కావడం కోసం, ఈ పద్యం కోసం వచ్చిన ఉదాహరణ ఇది. తెర అంటే నెంబర్ 2, సినిమా అంటే నెంబర్ 3, అంతటా ఉండేది నెంబర్ 1, అంతటా ఉండేది రామ్. అంతటా ఉండేది రామ్. గురువుగా కనపడింది అదే రాముడు కృష్ణుడుగా. శిష్యుడుగా కనపడతా ఉండే కావూరి నాగేశ్వర ప్రసాద్ కూడా ఆ రాముడే. ఆయన రాముడు అని ఆయన గుర్తులేదనుకో తప్పులు పడతాడు. కాబట్టి తప్పులు పట్టేవాడు, బాగా చెప్పేవాడు అందరూ కూడా తెర కిందనే ఉంటారు. కాబట్టి రాముడుగా ఉండి కృష్ణుడు అయినాడు అనుకో, తెర మనకు కనిపిస్తుంది, ఆయన కనపడదు. తన తెర మనకు కనిపిస్తుంది. కృష్ణుడే అనుకుంటే శిశుపాలుడు కృష్ణుడే అనుకుని నిందిస్తాడు. కాబట్టి హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి శత్రు మిత్రు
ఒకరే కదా. అవును. హిరణ్యకశిపుడికి శత్రువు ఎవరో ఆయన కొడుకు మిత్రుడు కూడా ఆయనే. ఆయనే. అవును. మరి హిరణ్యకశిపుడికి కృష్ణుడు వేరు, ప్రహ్లాదుడికి అనన్యం తానే. అది ఒకే మనిషి ఇద్దరికి డిఫరెంట్ వ్యూలో ఉంటుంది కోణాల్లో. అది వీళ్ళిద్దరు బాధలే. అవును. ఇద్దరిలోనూ ఆయనే ఉండేది. అవును. నీకు నాకు అందరికి కలడు గాలి కలడంబ. అది ఏనుగు దగ్గరికి పోతే ఏం పెడతాడు? ఏనుగు దగ్గరికి కలడు కలండనిడి వాడు కలడో లేడో, ఇది జంతువు సందేహం. మానవుడైన తర్వాత ప్రహ్లాదుడు ఏం చెప్తారు? గాలి గలడంబోధి కలడు కుంభిని కలడు అంటాడు. అంతటా ములుగు చదువుకి సందు లేకుండా ఉండాడు అనే అవగాహన ప్రహ్లాదుడిది. ఏడున్నాడు చూపి ఉంటే కనపడాలి కదా, ఇది హిరణ్యకశిపుడిది. అంతటా ఉన్నాడుయా, ఇది ప్రహ్లాదుడిది. కనుక ఈ యొక్క 2 కంద పద్యం 192, 193 ఎక్కడ మౌనం పాటించాలి అనే దానికి చక్కని సమాధానాన్ని నా దగ్గర ప్రతిపాదింపజేసినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకి ఇంకా కరెక్ట్ గా 10 నిమిషాలు ఉన్నట్టుంది. 10 నిమిషాల్లో మనం 5వ శ్లోకం అంటే 18వ అధ్యాయం 55వ శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. కానివ్వండి, అంటే ఈ బ్రేక్ తో సరిపోతుందండి. ఈ రోజు క్లాస్ కొంచెం తక్కువ ఉంటుంది. అవును. రేపు చూద్దాం, ఏం చేయలేము దానికి. కానీ శ్రీ భగవాన్ ఉవాచ భక్త్యా మాం అభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఈ శ్లోకానికి 11వ అధ్యాయంలో 54వ శ్లోకానికి కనెక్షన్ ఉంటుందండి. 11వ అధ్యాయంలో చెప్పింది ఇక్కడ మొదలు పెడతాడండి. అంటే విశ్వరూప సందర్శనలో 54వ శ్లోకం ఏదో అదే ఇది కూడానండి. ఎందుకంటే భక్తి యోగానికి ముందు చెప్పిన మాట అది. అక్కడ ఏం చెప్తాడంటే భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధో అర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప అన్నాడు అక్కడ. సేమ్ టు సేమ్ కొన్ని మార్పులతో ఈ శ్లోకం మనకు మరింత సూచన చేయడం కోసం ఈ శ్లోకం అండి. క్లారిటీ. భక్త్యా ప్రారంభ పదం అండి. భక్త్యా మీన్స్ భక్త్యా త్వనన్యయా శక్యః. ఈ ఒక పదంలో అంత ఉంది. 11వ అధ్యాయంలో శ్లోకం నంబర్ 54లో మొదటి అర్ధ లైన్ కంప్లీట్ గా సారాంశం భక్త్యా. ప్రూఫ్ ఏంటంటే దీనికి ముందుదే. అక్కడ చూడండి 54 చూసుకోండి కరెక్ట్ గా చూడండి. భక్త్యా త్వనన్యయా శక్యః. నన్ను అంటే మొదటి నన్ను అండి. అహమేవం విధ అర్జున, నేను ఎటు తెలుస్తాను తెలుసా? అనన్య భక్తి చేత మాత్రమే. అనన్య భక్తి వచ్చేస్తే వాడు ఏమవుతాడు తెలుసా? జ్ఞాతం మొదటి నన్ను తెలుసుకుంటాడు. ద్రష్టం మొదటి నన్ను చూస్తాడు. తత్వేన ప్రవేశం, ఇంట్లోకి పోయినట్టు కాదు. ప్రవేశం ఇక్కడ విశతే చెప్తాడు, అక్కడ ప్రవేశం అంటాడు. ప్రవేశిస్తాడండి. ఎక్కడ ప్రవేశిస్తాడు? ఇంట్లోకే. మొదటి నేనులోకి, పరిపూర్ణలోకి. రైట్. ఎట్ట ప్రవేశిస్తాడు? తత్వేన. ఈ తత్వేన పదం 2 సార్లు పెట్టారు ఈ శ్లోకం. ఇప్పుడు వచ్చేయండి, ఇక్కడికి వచ్చేయండి, చూసుకోండి. అక్కడ ప్రవేశం, ఇక్కడికి వచ్చేయండి. ఇప్పుడు ప్రస్తుతం 18వ అధ్యాయం 55లో ఉన్నాం కదా. తతో మాం, నాలో, మాం అంటే నాలో,
తత్వతో జ్ఞాత్వ. అక్కడ జ్ఞాతం కదా, అక్కడ జ్ఞాతం ద్రష్టం ప్రవేశం. ఇక్కడ తత్వతో జ్ఞాత్వ, తత్వరీతిగా నాలో ప్రవేశిస్తాడయ్యా. ఓ బోలేము. ప్రవేశం అక్కడ విసతే, జ్ఞాతం తెలుసుకుంటాడు, అది చూస్తాడు, ద్రష్టం చూస్తాడు. ఎట చూస్తాడు? కనుగొంటే కనరానిది సద్గురు కదలకంతటనున్నది. ఏడుంది? మనుజులందరి నోట మరిదలంచిన పూర్ణము, అవును కాదనదు ఈ తనువు తనకు లేదు. కనుగొంటే కనరానిది సద్గురు కదలక అంతటనున్నది. చూస్తున్నాడు లేదా? ఎట్ట చూస్తున్నాడు? తత్వేన. గురువు చెప్పింది చెప్పినట్లుగా మళ్ళీ ఏం చేస్తున్నాడు? ప్రవేశం, ప్రవేశిస్తున్నాడు. పరంతప అక్కడ, ఇక్కడ అవసరం లేదు, ఆల్రెడీ నువ్వు పరంతపుడు. పరిపూర్ణాన్ని చూడడానికి పరితపిస్తున్న కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, మీరు ఇప్పుడు ఈ శ్లోకానికి రండి. భక్త్యా, అంతటి అనన్య భక్తి నీకు కలిగితే, మాం అభిజానాతి నాట్ జానాతి. జానాతి అంటే తెలుసుకోవడం అండి. అభిజానాతి అది నువ్వేనని తెలుసుకుంటావయ్యా. అది నువ్వేనని తెలుసుకోవడం. జానాతి అంటే తెలుసుకునుట, జ్ఞాతం. అక్కడ జ్ఞాతం, ఇక్కడ జ్ఞాత్వ వావతి చేశారు. అభిజానాతి అన్న జ్ఞాత్వ అన్న ఒక్కటే, మళ్ళీ ఆ పదం ఇక్కడ కూడా పెట్టారు. అనన్య భక్తి చేత మాం, నన్ను, మాం అంటే నన్ను అంటే మొదటి నన్ను అండి. పూజారి వెంకటేశ్వరుని కాదు, కృష్ణుని కాదు, నీలో ఉండే మొదటి నన్ను. అదండి, అది నన్ను ఎట్ట తెలుసుకుంటాడు తెలుసా? యహ చ, నేను ఎవరనో దాన్ని తెలుసుకుంటాడు. ఎక్కడుంది ఇక్కడ ఇది మాట? యావాన్ యశ్చ అస్మి. యావాన్ యశ్చ ఇంపార్టెంట్ పదాలండి. యావాన్ యశ్చ అంటే నేను ఎవరో, ఎంతటి వాడినో. ఈ ఆడున్నాడు ఆయన నాగేశ్వర ప్రసాద్ గారు, నీలోనే తండ్రి, నన్ను మర్చిపో. పూజారి వెంకటేశ్వరుని మర్చిపో, నువ్వు మాత్రమే ఉండవు. అంత సృష్టి స్థితి లయములకు అతీతంగా నువ్వే ఉండవు నాయన. అది కృష్ణ పరమాత్మ నేరుగా మీకే చెప్తున్నారు, మీలో నుండే చెప్తున్నారు. చూసుకోండి మరి. యావాన్ యశ్చ, నేను ఎవడినో, ఎంతటి వాడినో. తత్వతః మొదట్లో అయిపోయిందండి. తత్వతః మీన్స్ తత్వరీతిగా, తత్వరీతిగా. మరి తత్వతః ఏం చేస్తున్నాడు? తత్వతః తతః, తత్వతః తతః. తత్వతః అభిజానాతి, ముందే వచ్చింది ఆ పదం. తత్వతః తెలుసుకునేస్తున్నాడు, ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండే పరిపూర్ణం తానని తెలుసుకునేశాడు. అది తతః తరువాత, తరువాత ఎక్కడి నుంచి తెలుసుకున్నాడు? ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని. జ్ఞాని వేరుగా తెలుసుకున్నాడా, అంతటా ఉన్నాడని తెలుసుకున్నాడా? వేరుగా అంతటా ఉన్నాడని తెలుసుకున్నాడు. అది రైట్. అంతటా ఉన్నాడని తెలుసుకున్న తర్వాత అప్పుడు నేను ఇంకొకటి రెండోది ఉంటుందా? రెండోది ఉంటుందా? రెండోది లేదు. తత్వతః, దీన్ని తత్వతః తెలుసుకోవడం అంటారండి. జ్ఞాతయే జ్ఞాత్వ అవుతున్నాడు. అదండి, జ్ఞాత జ్ఞాత్వ తెలుసుకున్న ఏమవుతున్నాడు? తదనంతరం తత్క్షణమే, తదనంతరం. తదనంతరం పదమే పెట్టేశాడు కొత్తగా లాస్ట్ లో. విశతే, నాలో లీనమగును. దీనికి నేను ఏ పోలిక చెప్పేదానికి కాదు, జ్ఞానేశ్వరికే చేతనం, నవల కాదు. కాబట్టి అనన్య భక్తితో నన్ను తెలుసుకుంటున్నవాడు నన్నుగా తెలుసుకోండి అయ్యా, నేను తనిగా లేదయ్యా. దీని సారాంశం చూసుకోండి. అనన్య భక్తితో నన్ను తెలుసుకుంటున్నవాడు నేనే. జ్ఞానిత్వాత్మైవ మే మతం. నేను ఎవరంటే నేనే. కాబట్టి మనకి ఇంకా 5 నిమిషాలే ఉంటుంది ఇందులో.
ఒకసారి కుడుపుడు నాగేశ్వరరావు గారు స్పందించండి. ఇది మీరు 50 నిమిషాలకు ముగించేస్తే నిన్నటి ఎపిసోడ్కి పెట్టేయండి. దీని నెంబర్ రేపు కొనసాగించకూడదు. గంట రాలేదు కాబట్టి గంట కదా ఒక క్లాసు 20, 26, 40 నిమిషాల క్లాస్ గంట అవుతుంది. దానికి పెట్టి నెక్స్ట్ నెంబర్ కొనసాగించాలంటే నెంబర్ మార్చుకుందాం అంటే చేద్దారా? ఇంకొక ఎపిసోడ్ ఉండమంటే ఇంకొక హాఫ్ ఉంటారా? ఇంకా 5 నిమిషాలకు అయిపోతుందండి. గురుగారు చెప్పండి. ఇంకా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, మీరు కంటిన్యూ చేయొచ్చు గురుగారు. సరే, అప్పుడు 20 నిమిషాలకి పోయింది. సరే, మీరు మెసేజ్ పెడతారా? నేను మళ్ళీ మాట్లాడతానండి. మీకు 5 minutes ఉండగా చేస్తాను. మళ్ళీ సరే, మాట్లాడండి. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు శ్లోకానికి మనకు మన ఇద్దరికి అవగాహన అయినంత మేరకు అర్థం తెలిసిపోయింది కదండి. భక్తితో అంటే అనన్య భక్తితో ఎవరైతే నన్ను మొదటివాడుగా తెలుసుకుంటున్నారో అతను తెలుసుకున్న వెంటనే నాలో ప్రవేశిస్తాడు కాదు, లీనమవుతున్నాడు. లీనం కాదు, లయమవుతున్నాడు. లయమవ్వడం కాదు, తానే నేను తెలుసుకుంటున్నాడు కలమేలుకొన్న రీతిగా. ఈ జ్ఞాన భక్తి ద్వారా నాతో కలిసి స్వాభావికమైన సమరసత్వం పొందుతున్న భక్తుడు ఇంకా భక్తుడు కాదు. కావూరి నాగేశ్వర ప్రసాద్ ఇంకా నాగేశ్వర ప్రసాద్ కాదు. నేనేం తెలుసుకోండి అంటే మొదట నేనేం తెలుసుకోండి. అది మీ అందరికీ ఈ విషయం 7వ అధ్యాయంలో చెప్పలే, బ్రాకెట్ లో చూడండి. జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకోండి. ఇది జ్ఞానేశ్వర భగవద్గీత స్టార్ట్ అయింది ఆల్రెడీ, చూసుకోండి. వ్యాఖ్యానం అండి ఇది. నేను చెప్పింది కదా జ్ఞానేశ్వర పలుకులు ఇవంతా. కానీ గురువు ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ అంటే ఇప్పుడు ఎవరి కాళ్ళు సర్వం నేనే అనుకుంటే మరి పెద్ద కన్ఫ్యూజన్. కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఎంత పెద్ద కన్ఫ్యూజన్ చెప్పండి. సైజు ఎంతని కాదు. ఇప్పుడు ఎలాగంటే ఎవరికి వారు సర్వంలో ఉన్నది నేనే అనుకుంటే ఎవరికి వాళ్ళు ఈ సృష్టిలో ఉన్నాడు అందరూ, మరి దాన్ని ఏ రకంగా అన్వయించుకోవాల్సి వస్తుంది? ఇప్పుడు మీరు ఇప్పుడు అన్వయించుకోలేరు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ప్రారంభంలో ఎవరికి వాళ్ళని చెప్పారో ఉండేది ఒకడే, అది నువ్వేనాయి అంటా ఉంటే రెండో వాడు ఏడు నుంచి వచ్చినాడు నీకు? మరి రెండో వాడిలో ఉండేంటి? రెండో వాడే లేదంటే మళ్ళీ రెండో వాడిలో ఉండేది ఏంటంటే నేనేం చేయాలి? జ్ఞాన భక్తి అంటే అర్థమైంది తెలుసా? అన్నిటికీ మీరు ఓం కొట్టేసి ఎవరికి వారు అనే మాట ప్రయోగిస్తే చూడండి, చదవండి. ఇప్పుడు మీరే చదవండి, నేను వద్దులే, మీరే చదవండి. ఇది ఈ జ్ఞాన భక్తి ద్వారా నాతో కలిసి స్వాభావిక రూపమున సమరసత్వమును పొందేడు భక్తుడు భక్తుడు కాదు, భగవంతుడేనయ్యా. ఇంతకీ భగవంతుని అడ్రస్ చెప్పండి. మీరు చెప్పండి, పోనీ ఈ లైన్ తో చెప్పండి. భగవంతుని అడ్రస్ చెప్పండి. భగవంతుడు అంతటా ఉన్నాడు ఇక్కడ చెప్పండి, ఈ లైన్ లో చెప్పండి. నో డౌట్. నో డౌట్ కాదండి. భగవంతుడు అంతటా ఉండేట్టుగా ఉంటే మళ్ళీ మీరెవరు? అదే తెలుసుకోవాల్సిన విషయం. అక్కడ ఈ లైన్ లో ఆన్సర్ ఉందండి. చదవండి, మళ్ళీ చదవండి. ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ చేసి మళ్ళీ చదవండి. ఇన్వర్టెడ్ ఎందుకు పెట్టారు తెలుసా? డైరెక్ట్ కృష్ణుడు చెప్పినట్టు శాసనం అని చెప్పి అర్థం. అది ఓకే. ఈ జ్ఞాన భక్తి చదవండి, మీరు చెప్పండి. ఈ జ్ఞాన భక్తితో నాతో కలిసి స్వాభావిక రూపం పొందినటువంటి వాడు భక్తుడు కాదయ్యా, భగవంతుడే అంటుంటే, నది సముద్రంలో కలిసిన తర్వాత అది సముద్రమేనయ్యా అంటుంటే, ఎందుకండి గంగా నది అంటే ఏం చేయమంటాను నన్ను? ఈ సముద్రంలో కలిసినటువంటి నది పేరు ఏం పేరు చెప్పండి చూద్దాం. కలవక ముందు చెప్పొచ్చు, కలిసినాక ఏం చెప్పలేదు. అంటే కలవక ముందు కలిసినాక అని 2 స్థితుల్లో ఇప్పుడు మీరు ఉన్నారు. దాన్ని ద్వంద్వము అంటారు. 11వ అధ్యాయాన్ని రెఫర్ చేసి 7వ అధ్యాయాన్ని రెఫర్ చేసి ఈ 2 అధ్యాయాల సారాంశాన్ని తెచ్చి అక్కడ పెట్టి మీరు ఇద్దరు లేదయ్యా, మీ ఇద్దరిలో ఉండేది అచల పరిపూర్ణమైన మొదటి నేను అని స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు చూడండి. దీని ప్రకారం
ఇప్పుడు చెప్పండి, భగవంతుని నిలయము ఎక్కడ? ఆఫీస్. భగవంతుని నిలయం అనేది మన హృదయమే. మరి మన హృదయం, అప్పుడు కూడా ఇద్దరిని పెట్టుకుని ఉండలేరా? నా హృదయం. అది మీ అవగాహనకు గుర్తు తండ్రి. భగవంతుని నిలయం నా హృదయం అన్నప్పుడు నీ హృదయం అన్నా నా హృదయం అన్నా ఏది చెప్పినా నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ మళ్ళీ మన అన్నారు అనుకోండి, ఇద్దరు పెట్టినట్లు ఎక్కడా? ఇప్పుడు నేను చెప్తాను, మీరు చెప్పిందే నేను కూడా చెప్తాను. చూడండి, కంబైండ్ రాదు. భగవంతుని నిలయము నీ హృదయమే, మీరు చెప్పిందే కదా. నా హృదయమే అని చెప్పినా ఒకటే, నీ హృదయమే అని చెప్పినా ఒకటే. భగవంతుని నిలయం కనుక మీరు భక్తుడు కాదయ్యా, మీరు కావూరి నాగేశ్వర కాదయ్యా, మీరే పరమాత్మ ఉన్నాయన. అతడు నేనే అని తెలుసుకోను అంటే కృష్ణుడే తెలుసుకోమనే కాదండి. భగవంతుడని తెలుసుకోమని, నువ్వే భగవంతుడుగా తెలుసుకోమని. అది నీకు రెండోది లేదని. నీకు జ్ఞాని అయినటువంటి పురుషుడు నా ఆత్మయేనయ్యా, నీ మేకా నిర్భయానంద స్వామి నేనేనయ్యా నీలో ఉండి మాట్లాడేదా. నాయన, ఈ విషయం నేను 7వ అధ్యాయంలో చెయ్యెత్తి గంభీర వాక్కుతో చెప్పి ఉంటుంది కదయ్యా. పైకెత్తండి. నేను బల్లగుద్ది చెప్తున్నా, బల్లగుద్దకుండా చెప్తున్నా అనే ప్రయోగాలు అక్కడ నేను వాడాను కదా మీకు. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, నేను ఈ భక్తినేనయ్యా ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. ఇప్పుడు చెప్పి 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 సృష్టి ప్రారంభం నుంచి ఎన్ని సృష్టిల్లో చెప్పినప్పటికీ మీరు ఇట్టే ఉంటే ఎట్టా తండ్రి? భాగవతం అనే సాకుతో మరి భాగవత పురాణంలో కూడా బ్రహ్మకు బోధించినట్టు చెప్పాను కదయ్యా మీకు. జ్ఞానులు దీన్ని స్వయం స్వ సంవితి అంటారండి. జ్ఞానులు ఏమంటారు? స్వయం సంవితి, అచల పరిపూర్ణత. ఎవరు? తానే. దీనికి ఎన్ని ఉదాహరణలు! భాగవతం అనే నిషతో, భాగవతం అనే సాకుతో ఏనుగుని పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి, వేదవ్యాసన రూపంలో వచ్చి అన్ని మీకు రాసి పెట్టి శుభ్రంగా వడ్డిస్తే కూడా మీరు మళ్ళీ అట్లా మాట్లాడితే ఎట్టా చెప్పండి దయచేసి. జ్ఞానులు అంటే దీన్ని స్వ సంవితి అంటారు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది శైవులు దీన్ని శక్తి అనుకుంటారు, గుర్తుపెట్టుకోండి. సంవితి అంటే ఏం లేదండి, నీలో తెలియడం. వితి అంటే తెలుసుకోవడం, విత్. ఏమని తెలుసుకోవడం? స్వ సంవితి, నువ్వేనని తెలుసుకోవడం అండి. సంవితి. ఓకే. శైవులు శక్తి అని చెప్పినప్పటికీ దీన్ని నేను మీకు ఇప్పుడు నేనేం చెప్తాను చెప్పేదా? నేనంటే సాక్షాత్తు భగవంతుడు చెప్తున్నాడు, ఏనండి. నా పరమ భక్తి, ఇంతకుముందు శ్లోకంలోనే మద్భక్తిం లభతే పరాం, మద్భక్తిం లభతే పరాం చెప్పలే? నా పరమ భక్తి అని చెప్పాను కదా. చూడు, ఇంతకుముందు శ్లోకం 54. సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం చెప్పలే? ఇదే నా పరిపూర్ణ భక్తి. ఇంకొచ్చేయండి అక్కడికి. ఇదే నా పరిపూర్ణ భక్తి అని చెప్పకుండా అవును, ఇంత స్పష్టంగా చెప్తా ఉంటే నా పరమ భక్తి అంటే అనన్య భక్తుడు. ఇప్పుడు రెండో వాడే లేడు, పూజారి వెంకటేశం లేడు, తనిక కావూరి నాగేశ్వర ప్రసాద్ లేడు, నువ్వు మాత్రమే ఉన్నావయ్యా, నువ్వు మొదటి నేను తండ్రి అని చెప్తా ఉంటే. నెక్స్ట్, కర్మయోగులు నాతో కలిసి ఏకమైపోయినప్పుడు వారికి దీనిని ఫలప్రాప్తి అంటారు. ఫలము అంటే పండు అని అర్థం. ఫలము అంటే పని పూర్తయిందని అర్థం. అప్పుడు ఆ ఫలించినప్పుడు ఏమైతుందంటే పుష్పం పత్రం ఫలం తోయం. ఎవరికైతే ఫలించిందో వాడు ఉండడు ఇంకా. పుష్పం పత్రం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. వాడు ఎవడైతే ఆ ఫలితం పొందిన వాడిని నాకు ఇచ్చేస్తాడో వాడిని ప్రీతిగా స్వీకరిస్తాను. వాడు నన్నుగా భావించండి, వాడిని నన్నుగా భావించండి, వాడిని నన్నుగా భావించండి.
అప్పుడు విశ్వమంతా కూడా నా యోగముతో అచల పరిపూర్ణ రాజయోగముతో ఓతప్రోతమగును. ఆ అవస్థలో ఆ స్థితి అనే మాట పెడుతున్న అవస్థ అనే చోట నేను కారణం ఏంటి తెలుసా? చెప్పే గురువు నిజ గురువు స్థితిలో ఉంటాడు, అవస్థలో ఉన్నట్టు అనిపిస్తుంది మనకు. అందుకని బోధించడం కూడా ఒక అవస్థ, ఒక గంట ఉంటుంది ఈ అవస్థ. ఈ టైం జూమ్ లింక్ ఎంతవరకు వస్తుందో అంతవరకే ఉంటుంది అవస్థ. అదేనండి. జూమ్ లింక్ కట్ అయిపోయినప్పటికీ నాలో అది చిరిగిపోతుంది, నాలో అది క్యాన్సిల్ అయిపోతుంది, రద్దు అయిపోతుంది. అది దట్ ఈస్ ఋషి. జూమ్ లింక్ ఇప్పుడు కట్ అయిపోయింది అనుకోండి, మీకు నేను చెప్పాల్సినటువంటి భావం ఏమంటే ఎడిగిన పోతుందా? దీక్షితుల్లో ఉండేది, అవధూత స్వామిలో ఉండేది, పూజారి వెంకటేశ్వరలో ఉండేది, మీరు ఎవరికైనా చెప్పాలంటే కూడా అదే. అప్పుడు వివేకంతో పాటు వైరాగ్యము, మోక్షంతో పాటు బంధము. వివేకం వైరాగ్యం రెండు లేవు. మొదటి ఆయన నాకు మొదటి శిష్యుడా మొదటి గురువు నాకు తెలియదు, మీరే చెప్పాలా. టైం అయిపోయిందంట, ఇంకెంత 7:09 క్లాస్ క్లోజ్ చేయాలంట. చూడండి, 7 నిమిషాలు ఉందట. అంతేనా? 7 నిమిషాలు ఉంది, ముగిద్దాం. చూడండి, అప్పుడు ఏమైతుందంటే వివేకంతో పాటు వైరాగ్యము, గురువుతో పాటు శిష్యుడు, శిష్యుడితో పాటు గురువు, మోక్షంతో పాటు బంధము, నివృత్తితో పాటు ప్రవృత్తి, ఎరుకతో పాటు మరుపు, మరుపుతో పాటు ఎరుకు, తెరతో పాటు చూసేవాడు. సినిమా అయిపోతే లైట్లు ఆపినారంటే సినిమా కనపడదు, తెర కూడా కనపడదు. మొత్తం లైట్లు ఆపినామనుకో, సినిమా స్విచ్ ఆపితే సినిమా కనపడి తెర కూడా కనిపించదు. తెర ఉంటేనే సినిమా, సినిమా ఉంటే ఆ రెండుకి లింక్ అది. అది గుర్తుపెట్టుకో. అట్లా జస్ట్ ఉదాహరణ మీకు. సమస్తము ఈ తీరమునకే వచ్చివే, ఈ తీరం కాదు, అక్కడ నీ పెట్టుకోండి. సమస్తము నీ తీరమునకే వస్తుంది. ఈ తీరము అంటే నువ్వు కేంద్రం. ఇప్పుడు నాకు కావూరి నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి ప్లేస్ అన్ని వచ్చేస్తాయి. కావూరి నాగేశ్వర ప్రసాద్ ని ఇతరులు తాత అని పిలిచినా, ఏమండి అని పిలిచినా, ఒరే అని పిలిచినా, మామ అని పిలిచినా, అన్నిటికీ మీరు స్పందించిన మీరు మాత్రం పరిపూర్ణ స్థితిలో నుంచి జరగరు. అప్పుడు చూడు, ఆ ఒడ్డు ఈ ఒడ్డు ఏం మిగలదు, ఇంకా మిగిలేదానికి ఏముందా? ఏం మిగలదు, అది మాత్రం ఉంటది. ఒడ్డు అనే మాట లేదు. అప్పుడు మీ దగ్గర భూమి, నీళ్లు, అగ్ని, వాయువు అనే 4 భూతాలని మింగిన ఆకాశంగా మీరు మిగులుతున్నారు. చూడండి, సృష్టి ప్రళయ స్థితిలో మొత్తం అన్ని మింగేసి ఆకాశం మిగులుతుంది. అప్పుడు దాన్ని ఆకాశం అంటారా? ఆపరేషన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఆవిడ తల్లి అవుతుందా? ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ అతను తండ్రి అవుతాడా? ఇక్కడ కొంతమంది కుయుక్తులు రీ ఆపరేషన్ చేస్తామంటే ఇది ఉదాహరణ అండి. కాబట్టి సృష్టి ప్రళయ స్థితిలో అంతా మింగేసి ఆకాశమే ఉంటుంది కదా సాంఖ్యంలో. అప్పుడు దాన్ని ఆకాశం అని చెప్పేదానికి మనం ఉండమా? లేదు. అప్పుడు కూడా పరిపూర్ణంగా ఉండేది. అప్పుడు సాధ్యము, సాధన అనేటివే ఉండదు ఇంకా. కాబట్టి ఈ సరిహద్దుకు ఆవలి ఒడ్డున ఉండేటువంటి నిర్మలము, నిర్దోషము, సమం బ్రహ్మ, నిర్దోషం హి సమం బ్రహ్మ ఎప్పుడు తెలుసుకోవాలనుకున్నారు దీన్ని? ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే. ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ. నిర్దోషం హి సమం బ్రహ్మ. మీరు నిర్దోషండి. మరి దోషి ఎక్కడ చూసినారు అంటే నేనేం చేయలేను. తత్వంతో కలిసి నువ్వు ఏకరూపుడైనప్పుడు, నీవు నీ ఆత్మానందాన్ని అనుభవించేటప్పుడు నీకు రెండోది ఎట్ట కనిపిస్తుందా? గంగా సముద్రంలో ప్రవేశించిన తర్వాత నేను వచ్చిన దారి ఏది అనేది అడిగితే చెప్పేదానికి గంగా నది అనే పేరు సముద్రంలో ఉందా? లేదు. మీకు ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుందండి? అంటే మీరు గంగా నదిగా ఫీల్ అయ్యి సముద్రంలో కలిస్తే కదా.
దాంతో కలిసి ప్రకాశిస్తావు. నువ్వు అచల పరిపూర్ణ గురుమూర్తితో కలిసి ప్రకాశించమని కదా మీకు చెప్పేదే. ఆత్మానంద ఉపభోగ స్వరూపము, ఆత్మానంద ఉపభోగ స్వరూపము. యస్వాత్మ రతిరేవ స్యాత్, రమించువాడు రాముడు, రాగద్వేష రహితుడు రాముడు. దాన్ని చెప్పేదానికి వచ్చిన వాడు కృష్ణుడు. కృష్ణుడిలో కూడా రాముణ్ణి చూడగలగమని ఆయన ఎవరు ఋషి ప్రభాకర్జీ ఘంటాపదంగా చెబుతున్నాడు. ఏమయ్యా, నేను తలపల మునిరత్నం గారిని చూడాలా వద్దా? చూడాలి. మీలో నేను తలపల మునిరత్నం గారిని చూడాలా వద్దా? చూడాలి. మీలో గురువే ఉన్నారు కదా. తలపల మునిరత్నం గారిని మీలో చూసే శక్తి నాకు వచ్చింది అంటే మరి మిగతా అందరిలో కూడా నేను చూడగలుగుతాను కదండి. అప్పుడు పూజారి వెంకటేశానికి ప్రత్యేకమైన అహంకారం ఉంటుందనయ్యా. ఇదే సూత్రం అండి. ఇదే విధంగా ఉంటుందని నువ్వు జ్ఞాపకం పెట్టుకో తండ్రి. కాబట్టి మనకి ఇంకా 3 నిమిషాలు ఉంది, పర్వాలేదు సమయానికి సరే. ఇది కూడా కలుపుకోండి. 1068వ ఎపిసోడ్ మళ్ళీ చెప్తామండి. 1067వ ఎపిసోడ్ ముగిద్దాం. ఇప్పుడు 2 అద్దాలను పెట్టి దాని ముఖం దీనిలో, దీని ముఖం దాంట్లో చూడమంటే ఏడు చూసేది ఏం చూస్తాయి? రెండింటి చూసే నువ్వు నీలో ఉండేది అర్థం. కాబట్టి ఇది అంత చిన్న విషయం కాదు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మనకు సమయం సరిపోదు కాబట్టి దాన్ని రేపు చూద్దామండి. 1068వ ఎపిసోడ్ లో చూద్దామండి. ఓకేనా? లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. పరిపూర్ణ భక్తుడైతే ఉన్నది ఉన్నట్లు తెలుసుకొనవా, తెలిసిన తక్షణంబే ఆ ఊరి తద్రూపము జందుదువు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీ మించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి
శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కందార్థములనందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జయ గురుదేవ్ అండి. శ్రోతండ్రుల తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణో